మనిషి జీవితం అనుబంధాలతో నిండినది. ప్రేమ, నమ్మకం, బాధ్యత, సహనం ఇవన్నీ కలిసి ఒక అనుబంధాన్ని బలంగా నిలబెడతాయి. కాని ఆధునిక యుగంలో సంబంధాలు మరింత సున్నితంగా మారాయి. అవసరమైన సమయంలో దగ్గర లేకపోవడం, స్వంత ప్రయోజనాల ప్రాధాన్యతెక్కువగా కావడం, వ్యక్తిగత స్థాయిలో పెరుగుతున్న స్వేచ్ఛ ఇవి కొన్ని అనుబంధాలను బలహీనపరుస్తాయి. బుద్ధుడు చెప్పిన ఒక చిన్న కథ మనకు సంబంధాల గురించి విలువైన సందేశాన్ని అందిస్తుంది. ఒక శిష్యుడు బుద్ధుని దగ్గరకు వచ్చి, గురూజీ, మా సంబంధాలు ఎప్పటికీ ఎలాంటి విభేదాలు లేకుండా ఎప్పుడూ ఒకేలా ఉండాలని ఆశిస్తున్నాను. బుద్ధుడు చిరునవ్వు నవ్వి అతని చేతిని పైకి ఎత్తాడు. అనంతరం గాలిని తన చేతిలో పట్టుకోమని చెప్పాడు. అయితే ఎంతగా ప్రయత్నించినా గాలి అతని చేతుల్లో నిలవలేదు. అది స్వేచ్ఛగా పారిపోయింది. నువ్వు గాలిని బంధించాలి అనుకుంటున్నావు, అది నీ చేతుల్లో చిక్కదు. అలాగే సంబంధాలను బలవంతంగా ఒకేలా ఉంచలేము. వాటిని అర్థం చేసుకోవాలి. ఇప్పటి కాలంలో సంబంధాలు అంతగా స్థిరంగా లేకపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. 1. నమ్మకం. సంబంధాలు బలంగా ఉండాలంటే నమ్మకం అనేది అత్యవసరం. నమ్మకాన్ని పోగొట్టుకోవడం సులభం, కాని తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. చిన్న అబద్ధం కూడా అనుబంధాన్ని బలహీనపరచవచ్చు. నమ్మకంగా ఉండాలంటే నిజాయితీగా వ్యవహరించాలి. మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి. విశ్వాసాన్ని గెలుచుకోవడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం మరింత ముఖ్యం. 2. విభేదాలు. ప్రతి సంబంధంలోనూ చిన్న తప్పులు, అపార్థాలు, విభేదాలు సహజమే. కొన్ని కుటుంబాలు చిన్న చిన్న గొడవలతో విడిపోతుంటాయి. మరికొన్ని కుటుంబాలు అవే విభేదాలను అర్థం చేసుకుని పరిష్కరించుకుంటాయి. విభేదాలు రాకుండా ఉండాలంటే చిన్న విషయాలను పెద్దవి చేయకుండా ఉండాలి. ఓపిక, సహనంతో మెలగాలి. విభేదాలను వివేకంగా పరిష్కరించుకోవాలి. 3. జ్ఞాపకాలు, అనుభవాలు. సంబంధాలను బలపరచేది విలువైన సంఘటనలే. ఒక చిన్న కాఫీ తాగుతూ కలసి గడిపిన సమయం, మనసుపూర్తిగా చెప్పిన చిన్న శుభాకాంక్షలు, అవసరమైన సమయంలో చేసిన చిన్న సహాయం. ఈ చిన్న చిన్న జ్ఞాపకాలు జీవితాంతం మనసులో నిలిచిపోతాయి. అపురూపమైన క్షణాలను విలువైన జ్ఞాపకాలుగా మార్చుకోవాలి. సంబంధాలు మరింత బలంగా ఉంటాయి. 4. స్వేచ్ఛ. అనుబంధంలో బంధనం కాదు. ప్రేమ అనేది బంధించాల్సినది కాదు, అది అర్థం చేసుకోవాల్సినది. ఒకరిపై ఒకరు అధికారం చెలాయించడానికి అనుబంధాలు ఉండవు. అవి పరస్పర గౌరవం, విశ్వాసంపై ఆధారపడి ఉండాలి. ఒకరి జీవితంలో మరొకరు సహాయకారకంగా ఉండాలి. 5. క్షమాపణ. మంచి సంబంధానికి రహస్యమేంటంటే క్షమించగల శక్తి. ఒకరినొకరు క్షమించుకోవడం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి. చిన్న చిన్న తప్పులను పట్టించుకోవద్దు. సహనం కలిగి మన్నించగలిగే తత్వాన్ని పెంచుకోవాలి. సంబంధాలను బలంగా ఉంచడం ఒక కళ. అభిమానంతో కాక, అర్థం చేసుకునే శక్తితోనే అనుబంధాలు నిలుస్తాయి. ప్రతి సంబంధంలో స్వేచ్ఛ, నమ్మకం, సహనముంటేనే అది నిజమైన అనుబంధం. గాలిని బంధించలేము, కాని దాని ఉనికిని ఆస్వాదించొచ్చు. అలాగే సంబంధాలను బలంగా ఉంచుకోవాలంటే వాటిని ప్రేమతో పోషించాలి. ఇటువంటి మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది.